తాజాగా ఏబి వెంకటేశ్వరరావు వ్యవహారం మరొకసారి తెర మీదకైతే రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి గత 5 ఏళ్లుగా ఏబి వెంకటేశ్వరరావుని సస్పెన్షన్లోనే ఉంచారు, మనందరికీ తెలుసు. అయితే తాజాగా ఏబి వెంకటేశ్వరరావు తన మీద విధించినటువంటి 2వ సస్పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని ఎత్తివేయాలని, అది నిబంధనలకు విరుద్ధంగా ఉందని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ని అయితే ఆశ్రయించడం జరిగింది. ఈ సందర్భంగా కేసు విచారణ సందర్భంగా కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదేదో కక్షపూరితంగా వ్యవహరిస్తున్న విధానంలాగా కనపడుతుందని పలు ఆరోపణలు అయితే చేసింది. అదే సమయంలో పలు ప్రశ్నలు కూడా సంధించింది. ఎందుకు రెండవసారి ఏబి వెంకటేశ్వరరావు మీద రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ విధించాల్సి వచ్చిందనే దాని మీద గట్టిగా నిలదీసింది. ఒకే అంశం మీద ఆల్రెడీ మొదట ఒకసారి ఆరోపణ చేశారు, ఆరోపణ చేసి సస్పెండ్ చేశారు. తరువాత ఆయన కోర్టుకు వెళ్ళి దాని నుంచి విముక్తి తెచ్చుకుంటే పోస్టింగ్ ఇచ్చారు. పోస్టింగ్ ఇచ్చిన 2 వారాల్లోనే మళ్ళీ సస్పెండ్ చేశారు. మళ్ళీ అదే అంశం మీద సస్పెండ్ చేశారు. ఆల్రెడీ ఒకసారి అది చెల్లదు అని కొట్టేసిన తరువాత మళ్ళీ అదే అంశం మీద రెండవసారి సస్పెండ్ చేయటం అంటే ఖచ్చితంగా నిబంధనలకు విరుద్ధమే. అంటే ఇది కావాలని చేసిన వ్యవహారంలాగా కనపడుతుందని చెప్పి కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ అయితే వ్యాఖ్యానించడం జరిగింది. అంటే మొదట సస్పెండ్ చేసిన ఆరోపణని కోర్టు కొట్టేసిన మళ్ళీ అదే సాకుగా చూపి రెండోసారి సస్పెండ్ చేశారు. అయితే తరువాత ఏబి వెంకటేశ్వరరావు ఈ ప్రభుత్వంతో నాకెందుకు తలనొప్పి అని చెప్పి ఆయన దూరంగా ఉండి కొంత వ్యవసాయం చేసుకునే ప్రయత్నం చేశాడు. కాబట్టి ఆయన అప్పటి నుంచి కూడా దీని మీద ట్రిబ్యునల్కి కానీ కోర్టుకు కానీ వెళ్ళలా. వెళితే ఆ రోజే ఊరట దొరికేదేమో. దొరికినా ఎందుకు మళ్ళీ నా మీద ఏదోటి పెడతారు, మళ్ళీ సస్పెండ్ చేస్తారు, ఏదోటి పెడతారు, సస్పెండ్ చేస్తారు, ఇదంతా నాకెందుకు అని చెప్పి ఆయన సైలెంట్గా ఉన్నాడు. బట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోరలు బీకిన పాము లాంటి వాడు, అంటే తన పవర్స్ ఏమీ లేవు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేడు. కాబట్టి ఇప్పుడు కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ అయితే ఏబి వెంకటేశ్వరరావు ఆశ్రయించడం జరిగింది. దాని మీద దాదాపుగా ఏబి వెంకటేశ్వరరావుకు సానుకూలంగానే ట్రిబ్యునల్ స్పందించిందని కూడా చెప్పొచ్చు. ఇక 4 సార్లు ఛార్జ్ షీట్ నమోదు చేయడం పట్ల కూడా ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక్కడే అనుమానం వచ్చింది. అంటే కేసుని జాప్యం చేయటం కోసం, ఆయనకు విముక్తి దొరకకుండా చూడటం కోసం పదే ఛార్జ్ షీట్లు వేస్తూ కేసునైతే లెంతీ చేసే ప్రయత్నం జరిగిందని చెప్పి ట్రిబ్యునల్ అయితే అభిప్రాయపడటం జరిగింది. సో ఈ విషయం పట్ల ఏబి వెంకటేశ్వరరావు గతంలో తన విచారణ తరువాత బయటకు వచ్చి మీడియాతో కొన్ని మాటలు మాట్లాడారు. సో దాని మీద ఆయన వివరణ కూడా ఇచ్చాడు. వాస్తవానికి నిబంధనలకు విరుద్ధంగా మాట్లాడకూడదు, బట్ ఆయన మాట్లాడిన దానికి స్పష్టమైన వివరణ కూడా ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆ వివరణను పరిగణలోకి తీసుకోకుండా రెండవసారి ఆయన్ని మళ్ళీ విచారించడం జరిగింది. సో ఈరోజు ట్రిబ్యునల్ అది కూడా అడిగింది. తాను విచారణ తరువాత ఏబి వెంకటేశ్వరరావు స్పష్టమైన వివరణ ఇచ్చారు. ఆ వివరణను మీరెవరూ కూడా పరిగణలోకి తీసుకోలేదు, నోట్ చేయలేదు, కానీ మళ్ళీ ఆయన్ని విచారించారు. ఎందుకు రెండవసారి విచారించారు అంటే వివరణ పట్ల సంతృప్తి చెందితే విచారించారా, అసలు వివరణను పరిగణలోకి తీసుకోకుండా కావాలని ఆయన్ని ఇబ్బంది పెట్టడం కోసం విచారించారా అనే విషయాన్ని ట్రిబ్యునల్ అయితే అడ్వకేట్ జనరల్ని అయితే ప్రశ్నించడం జరిగింది. ఇదే సమయంలో అడ్వకేట్ జనరల్ వాదన పట్ల కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఆరోపణలకు, మీరు ఫైల్లో నాకు ఇచ్చినటువంటి సమాచారానికి పొంతం లేదు, మీరు నాకు ఇచ్చిన దాంట్లో ఎటువంటి ఆధారాలు లేవు. ఏబి వెంకటేశ్వరరావు నిబంధనలను ఉల్లంఘించారనటానికి కానీ, లేదా ఆయన మీద చర్యలు తీసుకోవాలనటానికి కానీ స్పష్టమైన ఆధారాలు ఏవి కూడా మా దగ్గర మీరు పెట్టలేదు. కానీ ఇక్కడ ఆరోపణలు చేస్తున్నారు. మరి కాగితంలో మా దగ్గర పెట్టని ఆరోపణలు ఇప్పుడు మీరు ఎలా చేస్తున్నారు? సో దీని మీద కూడా ట్రిబ్యునల్ అయితే ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశాలన్నిటి మీద ఎందుకు రెండవసారి విచారించారు, ఎందుకు ఆయన స్టేట్మెంట్ను పరిగణలో తీసుకోలేదు, ఎందుకు ఒకే అంశం మీద 2 సార్లు సస్పెన్షన్ విధించారు, అలాగే మీరు ఎందుకు రికార్డు పరంగా అన్ని ఆధారాలు మా ముందు పెట్టలేదు లాంటి పలు ప్రశ్నలు సంధిస్తూ వీటన్నిటితో ఒక అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే కోరి ఈ నెల 29కి అయితే దీన్ని వాయిదా వేయడం జరిగింది. ఇక జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈయన మీద కక్ష సాధించాడు. ఎందుకంటే తాను ఏబి వెంకటేశ్వరరావు గారి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న సమయంలో చంద్రబాబు గారికి అనుకూలంగా పనిచేశారనేది వాదన. సో సరే, ఏ ప్రభుత్వం ఉన్నా కానీ కొంతమంది అధికారులు అనుకూలంగా పనిచేసి ఉండొచ్చు. సో అందుకు కానీ చేశారు అనడానికి స్పష్టమైన ఆధారాలు లేవు. మొదట్లో ఏమని కంప్లైంట్ చేశారు అంటే ఏబి వెంకటేశ్వరరావు మీద అప్పుడు ఏదో ఫోన్ ట్యాపింగ్ పరికరాలు కొనుగోలు చేశారు. సో కొనుగోలు చేసిన పరికరాలకు సంబంధించి ఫోన్ ట్యాప్ చేశారని చెప్పి ఆయన మీద ఆరోపణలు చేశారు. కానీ ఫోన్ ట్యాపింగ్ అని ఆరోపణలు చేస్తే కుదరదు, ఆధారాలు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ
తెలంగాణలో చూడండి స్పష్టమైన ఆధారాలు పట్టుకున్నారు, వాళ్ళందరినీ కూడా కటకటాల్లోకి నెట్టారు. కానీ ఏపీలో ట్యాపింగ్ జరగలేదు కాబట్టి ఆధారాలు లేవు. అందుకని ఏం చేశారు, అబ్బబ్బే ఫోన్ ట్యాపింగ్ కాదు, ఆ ఇజ్రాయెల్ నుంచి కొన్ని పరికరాలు కొనుగోలు చేశారు, అందులో స్కామ్ జరిగింది అన్నారు. అసలు ఏబీ వెంకటేశ్వరరావు గారు మేము అక్కడి నుంచి పరికరాలే కొని చేయలేదు, రాష్ట్ర ప్రభుత్వం మాకు నిధులే ఇవ్వలేదు, అందులో స్కామ్ ఎలా జరుగుద్ది అనేది ఈయన వాదన. సో ఇలా మొత్తానికి ఆయన ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరగడం మొదలుపెట్టాడో, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు చేస్తే మేము చూస్తూ ఊరుకోం, ఆ కోర్టుకు వెళ్ళి ట్రిబ్యునల్కి వెళ్ళి మేము ఆర్డర్స్ తెచ్చుకుంటామని చెప్పి ఎప్పుడైతే ఏబీ వెంకటేశ్వరరావు తిరిగి మాట్లాడటం మొదలుపెట్టారో దాంతో జగన్మోహన్ రెడ్డికి నచ్చలేదు. రెండోది, వివేక హత్య కేసుకు సంబంధించి ఆ రోజు ఆ రాష్ట్రంలో అధికారిగా ఉన్నటువంటి ఏబీ వెంకటేశ్వరరావుకు చాలా క్షుణ్ణమైన సమాచారం ఉంది. అప్పుడు ఏం జరిగింది అనే దాని మీద ఏబీ వెంకటేశ్వరరావుకి చాలా స్పష్టంగా కూడా తెలుసు. గతంలో కూడా ఆయన చెప్పాడు, ఆ సిబిఐ అధికారులు అడిగితే నా దగ్గర ఉన్న సమాచారం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి ఆయన ఓపెన్గానే చెప్పడం జరిగింది. మరి సిబిఐ అధికారులు వచ్చి వివరణ ఏమైనా తీసుకున్నారా లేదా అనేది మనకైతే తెలియదు. కానీ సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. వివేక హత్య కేసుకు సంబంధించి ఈయన ఏమైనా నోరు విప్పినా లేదా ఈయన మళ్ళీ ఛార్జ్ తీసుకుంటే ఇబ్బంది అవుతుందనే ఒక ఉద్దేశంతో ఆయన్ని తొక్కుపట్టుకొని తెరుస్తుంది. అయితే ట్రిబ్యునల్ పలు అంశాలను ప్రశ్నిస్తూ ఈ నెల 29కి ఈ కేసును అయితే వాయిదా వేసింది. అందరి అంచనాల ప్రకారం ఈ నెల 29న ఏబీ వెంకటేశ్వరరావు మీద సస్పెన్షన్ ఎత్తివేయవచ్చు. అంటే 30న ఆయన తిరిగి విధుల్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే 30న కన్నా నిజంగా ఆయన తిరిగి విధుల్లో జాయిన్ అవ్వాలని ఆదేశాలు జారీ చేస్తే వెంటనే ఆయన డీజీపీ అయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ గతంలోనే చెప్పా, అప్పుడు ఉన్నటువంటి ఐపీఎస్ అధికారుల్లో అత్యంత సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, ఆయన తరువాతే ఎవరైనా సరే. సో అలా ఒకవేళ ఇప్పుడు టెంపరీగా ఉన్నటువంటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని తొలగిస్తే ఏబీ వెంకటేశ్వరరావు ఆ వరుసలో ముందు వరుసలో ఉంటాడు. ఖచ్చితంగా 3 పేర్లను కేంద్రానికి పంపాలి, అందులో ఏబీ వెంకటేశ్వరరావు పేరు ఉంటుంది. రెండోది, ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి వాళ్ళే ఒక వ్యక్తిని నియమించే అవకాశం కూడా ఉంటుంది. వాళ్ళు సీనియారిటీకి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. అందులోనూ ట్రిబ్యునల్ కానీ ఈ కేసును కొట్టేస్తే ఆయన మీద ఇప్పటివరకు ఉన్నటువంటి ఆరోపణలన్నీ కూడా క్లియర్ అయిపోయినట్టే. సాధారణంగా ఒక వ్యక్తి సస్పెన్షన్లో ఉండి ఆరోపణలు ఎదుర్కొని నిరూపించబడితే సర్వీస్ రికార్డులో ఒక రిమార్క్గా ఉండిపోతుంది. బట్ ఏబీ వెంకటేశ్వరరావు మీద ఆరోపణలు దేనికి ఆధారాలు లేవు. నిన్న కోర్టు చెప్పింది, ట్రిబ్యునల్ చెప్పింది అదే, మీరు చేస్తున్న దానికి ఎక్కడా కూడా ఆధారాలు లేవు, మీరు ఏదో కొన్నాడు అంటున్నారు, స్కామ్ అంటున్నారు, దానికి సంబంధించిన ఆధారాలు లేవు ఇక్కడ అని నిన్న ట్రిబ్యునల్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ నెల 29న గన ఆయన మీద సస్పెన్షన్ ఎత్తివేస్తే ఈ నెల 30న ఆయన విధుల్లో జాయిన్ అవుతాడు. అదే గన జరిగితే వెంటనే ఆయన డీజీపీగా కూడా నియమితులయ్యే అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు పోలీసు వర్గాల్లో కూడా చర్చ నడుస్తుంది. కొంతమంది సీనియర్ ఐపీఎస్ అధికారులు కూడా ఇప్పుడు నిన్న ట్రిబ్యునల్ ఏదైతే మాట్లాడిందో కొద్దిసేపటి క్రితమే ట్రిబ్యునల్ ఈ వ్యాఖ్యలు చేసింది. వాస్తవానికి ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పెను ప్రకంపనగా మారాయి, పోలీసు వర్గాల్లో కూడా ఒక ఎంత చర్చగా మారాయి. ఎందుకంటే ట్రిబ్యునల్ చేసిన వ్యాఖ్యలు స్పష్టంగా ఏబీ వెంకటేశ్వరరావుకి ఎటువంటి ఇది లేదన్నట్టుగానే ఉన్నాయి. ఎందుకంటే ఆధారాలు లేవు, అడ్వకేట్ జనరల్ చేస్తున్నటువంటి వాదనలో పసలేదు, ఒకే అంశానికి సంబంధించి రెండోసారి సస్పెండ్ చేయడానికి లేదు, ఇవన్నీ కూడా నిబంధనలకు విరుద్ధమే. కాబట్టి ఆయన మీద సస్పెన్షన్ ఎత్తివేస్తారు. ఎత్తివేసిన మరుక్షణం ఆయన విధుల్లో జాయిన్ అవుతాడు. కీలక విధిలో జాయిన్ అవ్వచ్చు, లేదా డీజీపీగా ఇప్పుడున్నటువంటి రాజేంద్రనాథ్ రెడ్డి మీద ఆల్రెడీ ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఇవాళ రేపట్లో ఆయన కూడా తొలగిస్తారనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఏబీ వెంకటేశ్వరరావు మరొక్కసారి డీజీపీ అయ్యే అవకాశం ఉందని చెప్పి చాలా స్పష్టంగా అయితే తెలుస్తుంది. ఇది ఇప్పుడు రాష్ట్ర పోలీస్ వర్గాల్లోనే కాదు, వైసీపీలో కూడా ఒక ఇంత కలవరంగా మారింది. సో చూడాలి, ఈ నెల 29న ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పి ట్రిబ్యునల్, కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ఆదేశించిందో దానికి సంబంధించి వాళ్ళు ఇచ్చిన వివరణ పట్ల మరి ట్రిబ్యునల్ సంతృప్తి చెందుతుందా, లేదా వాళ్ళు ఇచ్చిన వివరణ పట్ల సంతృప్తి చెందకుండా నిర్దోషిగా, అంటే వీళ్ళు చేసిన ఆరోపణలకు ఆధారాలు లేవు కాబట్టి ఏబీ వెంకటేశ్వరరావుని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని ఆదేశిస్తుందా అనేది వేచి చూద్దాం.